హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా మన సేవ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులైతే 2వ తారీఖు రోజున రిలీజ్ అవ్వడం జరిగింది. రైతుల ఖాతాలలో ఈ యొక్క డబ్బులైతే ఇంకా జమ అవుతూ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి రైతులకి ఈ 20వ విడత 2,000 రూపాయలు అకౌంట్లో పడినాయా లేదా పడితే ఏ అకౌంట్లో జమ అయినాయి అనేటటువంటి పూర్తి వివరాలు మీరు 1వ విడత దగ్గర నుండి మొదలుకొని 20వ విడత వరకు కూడా మీరైతే స్టేటస్ చూసుకునేటటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించింది. ఆ స్టేటస్ చూసుకోవడానికైతే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. చాలామంది దగ్గర ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే లేదు. ఆ విధంగా లేనటువంటి వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎలా పొందాలి, మీ యొక్క మొబైల్ ఫోన్ లేదా ఆధార్ కార్డుని నెంబర్ని ఉపయోగించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి, మీకు పూర్తి విషయాలైతే అర్థమవుతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ యొక్క వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ టచ్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 2వ తారీఖు రోజున ఆగస్టు వారణాసిలో ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులని జమ చేశాము అని చెప్పేసి కూడా ఈ వెబ్సైట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో 4th ఆప్షన్ చూడండి, నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ని అయితే మీరు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కోడ్, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ మీద టచ్ చేయగానే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మీద క్లిక్ చేసి తర్వాత గెట్ డాటా మీద క్లిక్ చేయగానే మీకు స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే చాలామంది రైతులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మనకు కామెంట్ రూపంలో మా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేదు, ఎప్పుడో 2019లో అప్లై చేసుకున్నాము, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మేము దాచిపెట్టుకోలేదు, ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి క్లియర్గా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకునేటటువంటి మార్గాన్ని నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి మనకైతే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పైన జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ టిక్ మార్క్, ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ టిక్ చేశాను, ఆధార్ నెంబర్కి వచ్చింది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇవి రెండు కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే మీకైతే ఆధార్కి లింక్ ఉన్నటువంటి నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నాకైతే ఓటీపీ రావడం జరిగింది, నేను ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ 2 minutes అయితే టైం ఉంటుంది. 2 minutesలో ఈ యొక్క ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. నేమ్ దేవులపల్లి నాగేశ్వర్, నా యొక్క పేరు, నాకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ని ఉపయోగించి నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా మీ యొక్క స్టేటస్ని మీరు చూసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ని ఉపయోగించి క్లియర్గా చూడడం రానట్టయితే నేను మీకు నిన్న ఇంకొక వీడియో అనేది క్లియర్గా ఎలా చూసుకోవాలో వీడియో అనేది పెట్టడం జరిగింది. దాన్ని చూసి మీ యొక్క స్టేటస్ని చూసుకుంటారు అని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నీ మీకు వీడియోస్ రూపంలో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.